ఏ యుద్ధం ఎందుకు జరిగిందో, ఏ రాజ్యం ఎన్నాడుందో తారీఖులు దస్తావేజులు కాదు ఈ చరిత్రకు అర్థం. నైలు నది నాగరికతలో సామాన్యుల జీవనం ఎక్కడ? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నది ముఖ్యమని. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం? ఈ మానవ చరిత్ర సమస్తం పరపీడ పరాయత్వం. ఏ దేశ చరిత్ర చేసినా ఏముంది? ఒక బానిసలుగా చేయడం ప్రజల్ని, అలాగే నరాంతకులు చరిత్రలో ప్రసిద్ధి గాంచడం అని. ఇవాళ అదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఒక సైకో ఇవాళ శునకపు సింహాసనంపై, కనకపు సింహాసనంపై శునకం అన్న రీతిలో ఇవాళ పెత్తనం చలాయిస్తున్నాడు ఈ రాష్ట్రంలో. ఓ పని చేద్దాం, లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి కానీ, సైబరాబాద్ కానీ, లేకపోతే ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి, వీటిలన్నింటినీ మిగతా ప్రభుత్వాలు ఏమీ వాటి జోలికి వెళ్ళలేదు. అభివృద్ధి పదం, అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అది ఈ దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే అది ఇక్కడ హైదరాబాద్. ఆ తర్వాత మన జగన్ని అక్కడికి ఒకసారి పంపిస్తే, ముఖ్యమంత్రిని వాళ్ళు చేస్తే విధ్వంసం, కష్టం, నష్టం అనేది ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అక్కడే రాకముందే సరిహద్దుల్లోనే కాల్చిపారదొబ్బుతారు అసలు రానికుండా. అంటే నేను అనేది ఏంటంటే అటువంటి ఒక ఉద్యమం రావాలి మీ అందరిలో. ఇవాళ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్లలో ఉంది, మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓటుల్లో ఉంది. అందరూ ఉద్యమించాలి. కులాలు మతాలు ఇవి కాదు. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, ఇవి కాదు మనకి కూడు పెట్టేవి. ఇవాళ అందరూ మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి అభియానాలు చేస్తున్నారు, నవ్వుతున్నారు. కొంతమంది అయితే అతను చాలా మటుకు అసలు ఆంధ్ర రాష్ట్రం గురించి పల్లెత్తు మాట అంటలేదు. రేపు ఇదే కొనసాగితే నేను హెచ్చరిస్తున్నాను, ప్రపంచ పటంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు ఎంతోమంది పొట్టి శ్రీరాములు గారైతే నీతి అమరజీవి అందరూ కూడా తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. అలాగే ఆంగ్లేయులు గుండె నిద్రొట్టారు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. తారక రామారావు గారు ఏదైతే చిన్నపు చూస్తున్నారో మన తెలుగు జాతిని ఆత్మ గౌరవం కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళలో ఒక ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. వాళ్ళ తెలివితేటల్ని ప్రపంచ వ్యాప్తంగా ఆయన తెలియజేశారు. మరి ఇప్పుడు పరిస్థితి వాళ్ళ చాలా దారుణంగా ఉంది. ఇక సహించలే, ఇక సమయం లేదు మిత్రమా. నిజమా వీరస్వర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది. అందరూ కూడా ఇదంతా గమనించండి. గమనించట్లేదని కాదు, గమనిస్తున్నారు. కానీ ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు అంత అభివృద్ధి చేశారు. ఈ రోజు నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతుంది ఏమీ లేదు. సర్వనాశనం, కష్టం, నష్టం. అది విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, లేకపోతే గుడిలో కానివ్వండి, బడిలో కానివ్వండి, అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ సైకో. వాళ్ళలో కూడా ఉంది, వాళ్ళ పార్టీలో కూడా. ఇవాళ ఎంతో మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కొంతమంది ప్రకటించడం జరిగింది. మరి ఎవరెవరో వర్గాలు, వాళ్ళ సీట్లు మాత్రం మార్చలేదు. మీరు నమ్ముకున్నారు కొన్ని వర్గాలు ఆ పార్టీని, వాళ్ళని మాత్రం మార్చారు. సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది. ఉద్యమిద్దాం అందరూ. ఆనాడు నేను చదువుకున్నప్పుడు నా పాఠ్యాంశంలో ఒక ఫ్రెంచ్ మహారాజు
లూయి ద 16th ఇలాగే ఈ పిచ్చోళ్ళగే తాడపల్లికి అదే అతని సామ్రాజ్యం ఏదో కూపస్థ మండుకంలాగా కప్ప బావి తన ఉన్న బావే తన సర్వస్వం అనుకుంటుంది, తన ప్రపంచం అనుకుంటుంది. అలా అనుకుంటున్న ఈ అటువంటి ఆ లూయి ద 16th బయటికి లాక్కొచ్చి జనం తల నరికారు. అప్పుడే మొదలైంది ఫ్రెంచ్ రెవల్యూషన్. అటువంటి పరిస్థితి ఏమైనా ఇక్కడ ఉంది. మనమంతా కూడా మన హక్కుల కోసం ఏ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం అన్ని సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అందరినీ అంటే అటు యువతలైతే మీ పరిశ్రమలు రాకుండా, యువతకి చదువు లేకుండా రాకుండా ఈ గంజాయి ఏదైతే ఇవన్నీ ప్రవేశపెట్టారో వాళ్ళని వేలెత్తి ప్రశ్నించకుండా ఏవేవైతే అలా మత్తు పదార్థాలకి అలవాటు చేస్తున్నాడో, ఎలా ప్రజలు ఈ రాష్ట్రాన్ని వలస వెళ్ళిపోతున్నారు వేరే రాష్ట్రాలకు. ఇవాళ మరి కట్టిన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన టిట్కోడ్లు ఉన్నాయి, అవన్నీ ఎవరికి పంచిపెట్టలేదు. ఏదో టైం టేబుల్ మాత్రం ఒకటి ఇచ్చాడు, ఈ నెల ఈ జిల్లాల్లో టిట్కోడ్లు మేము అందరికీ పంచుతామని. ఇప్పటిదాకా ఒక్క ఇల్లు పంచిన బాబానికి పోలేదు. ఎవరు చెప్పాను నేను చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఇచ్చినా కూడా మీరు వెళ్లే మీరు నివాసయోగ్యమైన ఇల్లు కావని, దయచేసి ఎళ్ళకండి, తీసుకోకండి ఇల్లు. అతనికి కావాల్సింది అతను చూపిస్తుందంతా బూటకపు ప్రేమ. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, బోర్డని పథకాలు అందరికీ ప్రకటిస్తున్నాడు. ఇదిగో మళ్ళీ వచ్చాక కాదు, ఇప్పుడున్న ఇప్పుడు అయిపోతున్నాయి, ఇంకా 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి మనకి. ఈ ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడ తెచ్చాడని, ఏం చేశాడని, ఎవరిని ఉద్ధరించాడని, ఈ రైతులు ఏదైతే అమరావతి రైతులు వాళ్ళ భూములకు ఉద్యమిస్తున్నారో వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు. మరి మొన్న ఇక్కడ విశాఖపట్నంలోనే ఈ యొక్క కన్వెన్షన్ జరిగింది, ఈ యొక్క ఇండస్ట్రియల్ కన్వెన్షన్, పరిశ్రమల కన్వెన్షన్ జరిగినప్పుడు మేము అడిగాం, అసెంబ్లీ సాక్షిగా అడిగాం, ఏమయ్యా ఎంతమందితో ఎంఓయూ అయింది, ఎంతమందితో అగ్రిమెంట్ అయ్యారు మీరు, దానివల్ల మన రాష్ట్రానికి ఎంత రాబోతుందని అడిగితే దానికి జవాబు లేదు. అది ముందు ప్రవేశపెట్టలేదు మా సభ్యుల ముందు. సో ఇలా గమనించండి అందరూ. మరొకసారి ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడి మీ యొక్క తెలివిని, మీ జ్ఞానాన్ని, మీ విజ్ఞానాన్ని మీరు పాడు చేసుకోకండి. ఇక మనం భయపడాల్సిన పని లేదు. నేను చెప్పాను, అందరం మనం ఉద్యమిద్దాం. ఇవాళ జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఈ యొక్క మహాప్రజాశక్తుల ఈ యొక్క కలయిక. ఇవాళ బ్రదర్ని అభినందిస్తున్నాను. ఆయనకి నాకు చాలా స్వరూపాలు ఉన్నాయి. ఆయన ముక్కుసూటి మనిషి, నేను ముక్కుసూటి మనిషి. ఏమున్నా కూడా కుండ బద్దల్లో కొట్టేటట్టు మాట్లాడే స్వభావం మాది. ఎంతకైనా తెగిస్తాం. ఇక ముందు మేము తప్పకుండా ఏదైతే లోకేష్ బాబు చేపట్టిన ఈ యొక్క యువగణం పాదయాత్ర స్ఫూర్తి ఏదైతే యువత పొందారో, వాళ్ళకు ఒక నమ్మకం కలిగిందో, ఈ అన్ని సంగమాలన్నీ కూడా కలిసి సంగమించి రేపు రాబోతున్న ఎన్నికల్లో తిరిగి మనకు పునర్వైభవం మనం తీసుకురావాలని, మన జాతికి అయితేనేమి, అలాగే మన భవితకు అయితేనేమి, మన పిల్లల భవితకు అయితేనేమి, మన రాష్ట్ర భవితకు అయితేనేమి, మనందరం కూడా కలిసి ఉద్యమిద్దాం, విజృంభిద్దాం. ఎవరడ్డు వస్తే ఎటువంటి సమాధానం చెప్పాలో చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు.